వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతింతు నా మనసమందున నిలిచి మంగళ వాగ్జని సాగను సన్మౌని జనాశ్రితావరద మన్నన చేయవి వీరధర్మజా శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా జనకా శంకరో దేవో తం వందే కుంజరాననం. జగద్గురు మద్గురు పరబ్రహ్మ కోటిలింగేశ్వర వీరధర్మజ పాదపద్మములకు పడమిలిచి గంగా భ్రమరాంబికా సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క పాదపద్మములకు పడమిల్లుతూ ఈ రోజున పూర్ణాహుతి సందర్భంగా విచ్చేసినటువంటి సభలో ఆసీనులై ఉన్నటువంటి సాధు సత్పురుషులకు గురుకుల ఆచార్యులైనటువంటి మా అన్నగారికి మల్లికార్జున అన్నగారికి, ఆ తర్వాత సభలో ఉండేటటువంటి మా యొక్క ట్రస్ట్ సభ్యులకంతా కూడా పేరు పేరున అంత దూరం నుండి ఎంతో ప్రేమగా ఆప్యాయతతో అమ్మవారి పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వచ్చినటువంటి అమ్మ భక్తులకందరికీ కూడా శరణాగతి తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నది. గురువు యొక్క శక్తి అనేటటువంటిది నిగూఢమైనటువంటి శక్తి గురువులో ఉన్నదని ఎందరెందరో మహానుభావులు మనకు శాస్త్రముల లోపల తెలియజేసినారు. అందుగురించే గురుపదాంబోజముల్ ఒలువకగల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ గురుపాద తీర్థంబు గురులక గల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు కొనకున్న కలుగునే గురు సుప్రసాదంబు కొనకున్న కలుగునే ప్రవిమల యోగానుభవము. మహానుభావులు అంటారు గురువు యొక్క పాదతీర్థం, గురువు యొక్క సేవ, గురువు యొక్క ఎక్కడెక్కడైతే గురువు సంచారం చేసినారో, ఎక్కడెక్కడైతే గురువు గారి యొక్క పాదుకలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే గురువు గారు జ్ఞానోపదేశం చేయడానికి సంచారము చేసి ఎక్కడెక్కడైతే ఆయన వారి యొక్క పాదుకలు గాని, వారి సేవ గాని, వారి ఆశ్రమాలు గాని ఉన్నాయో, ఆశ్రమాలలోకి వెళ్ళి ఒక్కసారి హనుమన ధర్మలను అర్పించినట్లుగా త్రికరణ శుద్ధిగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు కోటి తీర్థములను వెళ్ళినటువంటి పుణ్యము కలుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈనాడు శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రముతో ఉన్నటువంటి గంగా భ్రమరాంబిక క్షేత్రమైనటువంటి ఆ పరమశివుడి యొక్క ఆ శ్రీశైల నాభిస్థానము లోపల గంగాదేవి అవతరణ అంటే ఆ యొక్క గంగ యొక్క అవతరణము యొక్క ఆది భాగములోనే అమ్మగారు అక్కడ ఉండి త్రిశూలం పట్టుకొని అక్కడ ఒక్కసారి తన యొక్క యోగనిష్ట కొరకు నీళ్లు అనేటటువంటివి లేకపోయినటువంటి సందర్భంలో ఒక్కసారి త్రిశూలాన్ని అలా తాకగానే అద్భుతమైనటువంటి గంగ ఉద్భవించినటువంటిది. కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చి ఒక్కసారి స్నానం చేసినా, ఇక్కడ ధ్యానము చేసినా, ఏమీ చేయకున్నా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఒక అపరిశుభ్రమైనటువంటి ఒక ఆ పదార్థాలను తన చేత్తో ఒకసారి ఇలా ఊడ్చినా జన్మల నుండి వచ్చినటువంటి పాపాలన్నీ పరిహారం అయిపోయి ఆయనకు యోగానుభవం కలుగుతుంది అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుగురించే ఈ ఆశ్రమానికి అమ్మవారు సుఖాశ్రమము అని అన్నారు. సుఖాశ్రమము అని ఎందుకు అన్నారో తెలుసునా? సుఖము దుఃఖము అనేటటువంటిది ఎక్కడున్నది చెప్పండి నాయన మీరంతా కూడా. ఈనాడు ఇంత ఎక్కువ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు, మాట్లాడరాదు, దయచేసి మాట్లాడకండి. సుఖము దుఃఖము అనేది ఎక్కడున్నది అసలు ఆలోచన చేస్తే సుఖము దుఃఖం అనేటటువంటిది మనసుకు మాత్రమే ఉన్నది అని అమ్మగారు చెప్పినారు. ఒక రోజున శివయ్య నాయన గారు అడిగినారట, అమ్మ ఇంత కష్టపడినారు కదా మీరు, బాల్యములో 6 సంవత్సరముల ప్రాయములోనే ఉండగానే 6 భావవత్సరము ఆషాఢమాసము వ్యాస పూర్ణిమం చారుతరంబు లక్ష్మి దివసంబున సొంపుగా ఉచ్చలత్న సంచార
శుభలగ్నమునందు మీరలాకారము దాల్చినారు కలికాలమునందున వీరధర్మజా అని మా చేత రాయించినారు శతకాన్ని. అయితే అప్పుడు నేను చెప్పినాను, ఏమని చెప్పినానంటే, అమ్మా ఆ ఆషాఢ మాసంలో 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా గురు పౌర్ణమి రోజున గురువారం నాడు మీరు ఉద్భవించినారని అంటారు కదా, ఇన్ని కష్టాలు పడినారంట కదమ్మా మీరు అని అంటే, అమ్మ ఏమి సమాధానం చెప్పింది అంటే, నాయన ఆనాడు ద్వాపారయుగంలో కూడా కృష్ణుడు శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. శ్రీకృష్ణ జన్మస్థానం ఏమంటారు తెలుసిన? జైలును శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు. కృష్ణుడు పుట్టింది కూడా ఎక్కడ పుట్టిండు? జైలు ఖాతాలోనే పుట్టిండు ఆయన. అంటే జైల్లో పుట్టినాడు. ఆయన పుట్టినప్పటి నుండి మొదలుకొని ఆయన అవతారము చాలించేటంత వరకు కూడా అనేక కష్టాలు పడినాడు కృష్ణుడు. ఏనాడు కూడా ఆయన సుఖపడలేదు, కానీ ఒక్కనాడు కూడా నేను కష్టపడినా అన్నటువంటి భావన కృష్ణునికి లేదు నాయన. మహాభారతం చరిత్రలో కూడా కృష్ణుడు కష్టపడినట్లుగా ఎక్కడ కూడా లేదు అని అన్నది. అంటే అప్పుడు చాలా ఆశ్చర్యపడినారట అందరూ కూడా. సుఖం అనేది ఇదే దుఃఖం అనేటటువంటిది ఒక్క మనసుకు మాత్రమే నాయన. నేను ఏనాడు కూడా సుఖపడాలని అనుకోలేదు. నేనేమనుకున్నా అంటే, ఓ పరమాత్మ, ఇదిగో నాకు పెళ్లి వద్దు, నాకు వివాహం వద్దు, నాకు ఈ సంసార బంధములు వద్దు. ఎందుకు ఆలోచన కలిగింది అంటే, మల్లాబాదులో ఒకనొక సమయం లోపల అమ్మగారు ఆ యొక్క ఊరు తిరుగుతూ ఉండగా ఆ యొక్క గోవులను తీసుకొని అలా వెళుతూ ఉండగా ఒక శవం వచ్చిందట. ఒక శవం వస్తూ ఉంటే అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారట. అప్పుడు అమ్మగారికి ఆలోచన వచ్చింది. ఏమని ఆలోచన అంటే, ఏమైంది అని అంటే, చనిపోయినరు అని అన్నారట అక్కడ ఉన్న వాళ్ళంతా. అదే చనిపోయిందా? మరి చనిపోయిన తర్వాత అది మాట్లాడదు, కదలదు, అది పాడే కట్టేలాగా తీసుకొని పోయి ఏం చేస్తారు అని అంటే, కాలుస్తారమ్మా, పూడుస్తారమ్మా అని చెప్పినారట. అప్పుడు మనసు లోపల మనసంతా కూడా ఇలా తిరిగిపోయిందట. అది గురించి గౌతమ బుద్ధుడు కూడా అతనికి అలాగనే వైరాగ్యం వచ్చింది. అంతటికే అమ్మ లోపల వైరాగ్యం ఉన్నది. పుట్టుకతోనే అమ్మవారు అన్నాహారాదులు వదిలిపెట్టింది. కానీ ఇదేమి జీవితము, ఈనాడు మరణించి ఈ పాడే కట్టెలాగా పోరాదు. ఓ పరమాత్మ, నేను పాడే కట్టె కారాదు, నేను ఒకరికి బంధము లోపల పడరాదు, నా వలన ఒకరికి ఏ విధమైన దుఃఖము కలగరాదు. నాకు అసలు ఇటువంటిది వద్దే వద్దు, నాకు భోజనమే అవసరం లేదు అని పట్టుకొని కూర్చున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగనిష్ట దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. అందుగురించే 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా, ఆనాడు కృష్ణుడు ఎప్పుడైతే 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా మధ్యరాత్రి జన్మించినాడో, ఆ విధముగా 6 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా నిండు పౌర్ణమి రోజున అమ్మగారు మధ్యాహ్నము 12 గంటలకు అమ్మగారు ఉద్భవించినారు. ఆ రోజులనే ఈ ప్రపంచమంతా కూడా ఏమైందో తెలుసిన? ఆ రోజులనే బ్రహ్మాండమైనటువంటి ఉత్పాతాలు పుట్టినవి. ఆషాఢ మాసంలోనే ఉత్పాతాలు జరిగినవి. ఆ ప్రపంచమంతా కూడా దద్దరిల్లింది. ఆ సమయం లోపల అమ్మగారు ఉద్భవించినారు. ఎంత విచిత్రమో మీరు చూడండి. అమ్మ అందుగురించే మహాత్ముల యొక్క జన్మలు, తర్వాత గురువుల యొక్క జన్మలు, సాధు సత్పురుషుల యొక్క జన్మలు ఎలా ఉంటాయి అని అంటే, ఒక మనము చెప్పుకోదగినటువంటి వాటిగా ఉండనే ఉండవు. అందుగురించే ఎప్పుడైనా పుట్టినప్పుడు వారు అలాగనే ఉంటారు. కానీ ఈనాడు అమ్మగారు అవతారోత్సవాలు జరిగినవి. అమ్మగారు నిష్క్రమించినారు. అమ్మగారు నిర్వికల్ప సమాధిలో వెళ్ళినారు. ఎప్పుడైతే ఏ శిష్యుడైతే ఉన్నప్పుడు మాత్రము లక్షల మంది జనము వెళ్ళేది యానగుందకు. ఆ యానగుందకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చేది. అమ్మగారు సమాధిలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ సాక్షాత్తు దర్శనమైంది. ఎటువంటి దర్శనమైంది అంటే, ఈ ప్రపంచం లోపల అటువంటి దర్శనము నభూతో నా భవిష్యత్తు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే అటువంటి దర్శనము ఎప్పుడు కూడా ఎవరికి కాలేదు కూడా. ఎందుకు లేదు అని అంటే, అమ్మగారు కరీంనగర్ లో, తర్వాత శ్రీశైలం లోపల, యానగుంది లోపల ఒకేసారి దర్శనమిచ్చినటువంటి దత్తాత్రేయ పరమాత్మ కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. అందుగురించే నీటితో దీపములు వెలిగే నీదు కరంబుల చేత నాడు కర్ణాటక కోట్ల గ్రామమున నాదుడు శంభుని మందిరంబునల్ దీటుగా 3 చోటులలో తేకువ దర్శనము ఏకవేళ. 3 చోట్ల లోపల ఒకే దర్శనం జరిగింది. మీ సాటికి మీరే లేరరులు, మీకు మీరే సాటి అమ్మా, లేరరులు శంభవి సద్గురు వీరధర్మజ అని అమ్మ చరిత్రలో ఉన్న విషయాన్ని పద్య రూపకంగా
ఆకాశాలు, నీటితో దీపాలు వెలిగించింది. అప్పాసాహెబ్ మహారాజు యొక్క మాణిక్యపర్వ మహారాజు ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కర్ణాటక కోట్ల అనే గ్రామం లోపల అప్పుడు సాయంకాలంలో సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు లేకపోతే ఇక్కడ ఏదైనా గుడి ఉన్నదా అని అడిగితే ఆ గుడిలోకి వెళితే అయ్యా దీపం ముట్టించాలి, ఇక్కడ ఏమన్నా ఉన్నదా అంటే ఒత్తులు మాత్రమే దొరికినాయి కానీ నీళ్లు ఆ యొక్క నూనె దొరకకపోతే అమ్మ 4 కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటే సంగప్ప అక్కడ ఆ గంగా నది దగ్గర అక్కడ సరస్సు ఉన్నది, అక్కడ బావి ఉన్నది, ఆ బావి దగ్గరికి వెళ్ళి మా అక్క ఉన్నది గంగమ్మ తల్లిని ఒక గ్లాసు నెయ్యి మరి 10 అడుగు అని అన్నారు. అంటే అప్పుడు ఆ రాగి చెంబు తీసుకొని వెళ్ళి వాళ్ళు సాక్షాత్తు సంగప్ప వాళ్ళు వెళ్ళి అప్పుడు ఆ నీళ్లు తీసుకొని వస్తే ఆ నీటిని పూసి 2 దీపాలు వెలిగించినటువంటి మాతృమూర్తి కోటిలింగేశ్వర వీరభద్ర. ఎన్ని మహిమలని చెప్పాలి మహిమలని ఎన్ని చెప్పినా కూడా తనివి తీరనటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. అటువంటి దేవత గురువుగా వచ్చింది ఈ ప్రపంచానికి. ఈనాడు చెప్పింది అమ్మగారు ఏమన్నారు తెలుసునా, నాయన శ్రీశైల క్షేత్రం అనేటటువంటిది ఎటువంటిదైతుంది అంటే ఈ ప్రపంచం లోపల ఎన్ని పీఠాలున్నా ఎన్ని దేవాలయాలున్నా ఆ సాక్షాత్తు సదాశివుడు యొక్క క్షేత్రమైనటువంటి శ్రీశైలము దేదీప్యమానముగా వెలుగొందుతుంది అని చెప్పినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. ఆ లాగునని ఈనాడు చూడండి అంత బ్రహ్మాండమైనటువంటి ఈ క్షేత్రం లోపల అమ్మగారు ఇక్కడ వెలిసినారు. నాయన ఎంతో మంది అన్నదానం చేస్తారు, లక్షల మంది కోట్ల మంది కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ స్వామి దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళంతా అమ్మవారి దర్శనం చేసుకుని పోతారు. నాయన నేను వారు ఎవరు వేరు కాదు అన్నటువంటి తెచ్చినటువంటి దేవత, అభేద భావన కలిగినటువంటి దేవత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. ఆనాటి నుండి కూడా అటువంటి గురు సాంప్రదాయంలో ఉండడం వల్లనే ఇటువంటి చిన్నారులకంతా కూడా ఈనాడు జ్ఞానబోధ వైరాగ్య బోధ ఈ యొక్క ఆశ్రమంలో కూడా కల్పిస్తున్నారు. అంటే ఎంత ఆనందమో మీరు ఆలోచన చేసుకోండి. ఇంత చిన్న బాలురన్నా బ్రహ్మచారులన్నా తర్వాత జ్ఞానము కలిగినటువంటి వాళ్ళన్నా అమ్మగారికి చాలా ఇష్టం. చంద్రశేఖర స్వామిని ఈనాడు తలుచుకుంటే మీరందరూ చప్పట్లు కొట్టాలి. నిజంగా చెప్పాలంటే కొట్టండి, ఆనందంగా చెప్పండి. ఈనాడు నిజంగా మా మల్లికార్జున అన్నగారు సభలోపల కూర్చుంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తూ ఉన్నదంటే ఆనాడు చంద్రశేఖర ఆ గురుమూర్తి గారు అమ్మవారి యొక్క పాదుకలకు విశ్వాసముతో నీవు రావాలి, ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ జ్యోతి వెలిగించాలి, మా పిల్లలకు మీరు గురుకులము లోపల అంటే గురుకులం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏది గురుకులము అంటే మనమందరం కూడా గురుకులము లోపల ఉన్నట్లే లెక్క. అంటే గురువు ఎవరు అని అంటే జ్ఞానాన్ని బోధించి అజ్ఞానాన్ని దూరం చేసినటువంటి వాడు గురువు. ఆ గురువు ఏ పీఠంలోని వాడైనా ఏ కులములోని వాడైనా ఏ జాతిలోని వాడైనా ఒక్కటే అని చెప్పినటువంటి సకల మత స్థాపిత కోటిలింగేశ్వర వీరధర్మజ మాత. ఈనాడు దత్తాత్రేయ పరంపరలో ఉన్న మా అమ్మగారు వచ్చినారు. ఎంత ఆనందం నిజంగా చెప్పాలంటే. అందుగురించే వీళ్ళందరూ ఆ భావనతో వచ్చినారు, ఆ యొక్క సంకల్పముతో ఇక్కడికి రాగలిగినారు. కాబట్టి ఎందరెందరో రావాలి, అందరికి కూడా జ్ఞాన భిక్ష పెట్టాలి అని చెప్పి మా ఆచార్యుల వారికి కూడా నేను సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నా. వీళ్ళందరిని చూస్తే నాకు ఆనందం అనిపిస్తూ ఉన్నది. ఆచార్యుల గురించి బ్రహ్మచారుల గురించి ఒక మాట చెప్పింది శాస్త్రము. ఏమని చెప్పిందో తెలుసున్నా, నిజంగా గురువు యొక్క శుశ్రూష వలన జ్ఞానం వస్తుంది, లేకుంటే జ్ఞానం రాదట. నీవెంత వేద పండితుడవైనా ఎంత జ్ఞానాన్ని సంపాదించినా నేను నిజంగా చెప్పాలంటే భారత భాగవతాలను గాని ఏ పురాణాలు గాని నేను సాంగముగా చదవలే. కానీ అమ్మగారి యొక్క అనుగ్రహంతో ఇటువంటి గురువుల వారి యొక్క ఆ యొక్క సేవాభాగ్యం వలన నాకు ఈ జ్ఞానం అప్పింది అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా. గురు శుశ్రూషయా విద్య అనేన విద్యయా విద్య పుష్కలేన ధనేనవా. గురు శుశ్రూష చేస్తే ఒక విద్య వస్తుందట, లేక పుష్కలేన ధనేనవా. గురువు గారు ఒకవేళ ధనం పట్ల ఆశ కలిగిన వాడు ఉంటే ఆ పుష్కలమైన ధనం ఇచ్చైనా ఈనాటి కాలము లోపల జ్ఞానాన్ని సంపాదించుకోవాలట. ఇక మూడవది ఏంటంటే ఒక జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, ధర్మ బోధను, అహింస జ్ఞానాన్ని అందరికీ అందించగలిగినటువంటి ఒక క్షేత్రంగా మారాలి. దానికి ఈ శ్రీశైల పీఠం వారు కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉన్నారు. జోరుగా చప్పట్లు కొట్టండి ఆనందంగా. ఎంతో బ్రహ్మాండమైనటువంటి సహకారాన్ని అందిస్తున్నారు. ఆ సహకారాన్ని అందిస్తున్నారు కానీ మనము అందుకోలేకపోతున్నాం. అందుగురించి మా నాగిరెడ్డి అన్న గారికి కానీ, తర్వాత మా నరసింహన్న గారికి కానీ, తర్వాత మా రామకృష్ణ అన్న గారికి కానీ పేరున ఈ ట్రస్ట్ మెంబర్లకంతా కూడా నేను సవినయంగా ఒక చిన్నవాడిగా నేను మనవి చేస్తున్నా ఏంటంటే మనమందరము కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందడుగు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పరిస్థితులు
పరిస్థితులను గమనించమని చెప్పాలి. ఇది ఒక అడుగు మనము ముందుకేసినాము అంటే ఆ పరమాత్ముడు ఆ గురుదేవుడి యొక్క దైవలను అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ కార్యక్రమం ఉత్తరోత్తర అభివృద్ధి జరగాలని అమ్మవారిని నేను సదా ప్రార్థన చేస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి గురుభక్తులకు, ఈ సభలో ఉండేటటువంటి ఆ యొక్క సాధు భంగవులకు, ఆచార్యులకు అందరికీ కూడా మరొకసారి నేను సవినయంగా నేను వారికి ప్రణామాలు అర్పించుకుంటూ ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క సదాశివుడు, ఆ అమ్మవారు, ఆ కోటిలింగేశ్వర వీరబ్రహ్మదేవత సంపూర్ణమైనటువంటి కృప మీ అందరికి ఇచ్చి మీ అందరి లోపల జ్ఞానము కలగాలి, ఐశ్వర్యము రావాలి, జ్ఞానైశ్వర్యము రావాలి. అంతే తప్ప కానీ ఈనాడు వచ్చిన వాడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా రేపు ఇంటికి పోగానే వాడు 7 అంతస్తుల మేడ వాడి ఇంటికాడ కనపడాలని కాదు, పూరి గుడిసెలన్నీ బ్రహ్మాండంగా బిల్డింగులు కావాలని కాదు. రేపటికి బిల్డింగులైనా పూరి గుడిసెలైనా ఆయన ఇచ్చినటువంటి జలప్రళయం లోపల అందరూ కూడా మక్కిపోవాల్సింది. ఎవరైనా కాలగమనంలో మనమందరం వెళ్ళిపోవాల్సింది. కానీ నీకు చెప్పినటువంటి ఒక జ్ఞాన విద్య మాత్రము సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా అది ఉండిపోతుంది. అటువంటి అహింసా జ్ఞానాన్ని, ధర్మాన్ని ప్రవృద్ధం చేయమని అమ్మవారిని ప్రార్థన చేస్తూ స్వస్తి. కోటిలింగేశ్వర వీర ధర్మజమాతాకి